హాయ్ గైస్, ఏం చేస్తున్నారు? ఈరోజు నేను డ్రా చేసిన ఈ పెయింటింగ్ మామూలుగా లేదు కదా. ఇది జస్ట్ పెయింటింగ్ కాదు, ఒక వైబ్, ఒక ఫైర్. నవదుర్గలలో 7వ రూపం, భయంకరమైన అందం, మాత కాలరాత్రి. కొన్ని చోట్ల మహాకాళి అని కూడా పిలుస్తారు. ఈ పెయింటింగ్ చూడండి. ఆమె ఆ బ్లాక్ కలర్ షేడ్స్, ఆ రెడ్ ఐస్ ఏమైనా ఉన్నాయా? ఒక చేతిలో ఖడ్గం, ఇంకో చేతిలో త్రిశూలం. అలా 10 చేతులు, అందులో 10 ఆయుధాలు. ఇది చూస్తేనే గూస్ బంప్స్ వస్తాయి. ఇక ఆమె కిందకి చూస్తే అక్కడ ఎవరున్నారు? సాక్షాత్తు ఆ శివయ్య. ఈ మాస్ లుక్ వెనక ఒక ఎపిక్ స్టోరీ ఉంది. రెడీయా? మరి స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఒకప్పుడు లోకంలో అంతా పీస్ఫుల్గా ఉంది. కానీ శంభ నిశంభులు అనే వైలెంట్ డెవిల్స్ వచ్చారు. వీళ్ళు ఎంత పవర్ఫుల్ అంటే దేవతలను కూడా స్వర్గం నుండి తరిమేశారు. దేవతలందరూ డిప్రెషన్లోకి వెళ్ళిపోయారు. అప్పుడు వాళ్ళు మళ్ళీ శక్తి కోసం వెతికారు. ఎవరిని ప్రార్థించారు? మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి. ఇంకెవరో కాదు, పార్వతీదేవిని. ప్యూర్ బ్యూటీ నుండి ఫియర్స్ పవర్. పార్వతీదేవి తన శరీరం నుండి సూపర్ బ్యూటిఫుల్ అయిన కౌశికీదేవిని సృష్టించింది. ఈ కౌశికి రాక్షసులతో ఫైట్ చేస్తుంటే అప్పుడు రంగంలోకి ఒక నెక్స్ట్ లెవెల్ డెవిల్ వచ్చాడు. వాడే రక్తబీజుడు. వీడికి ఒక క్రేజీ వరం ఉంది. వీడి శరీరం నుండి ఒక్క చుక్క రక్తం నేలపై పడినా దాని నుండి ఇంకో రక్తబీజుడు పుట్టుకు వస్తాడు. అప్పుడు పరిస్థితులు ఫుల్ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవ్వడంతో అక్కడ కౌశికీదేవికి ఒక ఛాలెంజ్గా ఎదురైంది. ఈ రక్తబీజుడిని ఎలా చంపాలి? అప్పుడే కాలరాత్రి దేవి ఆవిర్భవించింది. దిస్ ఈజ్ హర్ ఎంట్రీ, ది రియల్ డెవిల్ స్లేయర్. కాలరాత్రి దేవి రూపం ఎలా ఉందో తెలుసా? కారు చీకటి రంగు, ఎర్రటి కళ్ళు, జుట్టు చిందరవందరగా, మెడలో మెరుపుల హారం. ఆ ఫేస్లో ఉన్న ఇంటెన్సిటీ చూడండి. నా పెయింటింగ్లో కూడా అదే చూపించడానికి ట్రై చేశా. ఆమె ఏం చేసిందో తెలుసా? రక్తబీజుడితో ఫైట్ చేస్తూ అతని శరీరం నుండి కారే ప్రతి రక్తపు చుక్కను నేలపై పడకముందే తన నోటితో తాగివేసింది. ఎక్కడా ఒక్క చుక్క కూడా వృధా అవ్వకుండా. వాట్ ఏ మూవ్ కదా! ఈ అన్స్టాపబుల్ యాక్షన్తో రక్తబీజుడికి మళ్ళీ పుట్టే ఛాన్స్ లేకుండా చేసింది. చివరికి తన ఉగ్ర రూపంతో వాడిని సంహరించింది. లోకానికి శాంతినిచ్చింది. ఈ పెయింటింగ్లో అందుకే ఆమెను ఇంత పవర్ఫుల్గా చూపించాను. శివయ్యపై నిలబడటం అనేది విశ్వంలో ప్రతి వస్తువు వెనుక ఉన్న శక్తి తత్వాన్ని గుర్తుకు చేస్తుంది. మీ లైఫ్లో కాలరాత్రి అమ్మవారు చూడటానికి భయంకరంగా ఉన్న ఆమె మనకు శుభాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. మనలోని అజ్ఞానం అనే చీకటిని తొలగిస్తుంది. జీవితంలో ఏ టెన్షన్స్ ఉన్నా, ఏ నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నా అమ్మవారిని ధ్యానిస్తే అన్నీ క్లియర్ అవుతాయి. ఈ ఎపిక్ స్టోరీ మీకు నచ్చి, ఈ మహంకాళి పెయింటింగ్ మీకు నచ్చిందంటే వీడియోకు బిగ్ లైక్ కొట్టండి. మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ గైస్.